కాన్స్టిట్యూషన్ అని అంటారు, రాజ్యాంగం అని అంటారు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, రూల్స్ లేకుండా ఎక్కడైనా ఒక స్కూల్ నడుస్తుందా? రూల్స్ లేకుండా అట్లీస్ట్ ఒక కంపెనీ నడుస్తుందా? అలాంటప్పుడు 140 కోట్ల పైగా ప్రజలు నివసిస్తున్న ఈ భారతదేశంలో రూల్స్ లేకుండా ఎలా నడుస్తుంది? అందుకే దేశాన్ని నడిపించే సుప్రీం రూల్ ఆఫ్ బుక్ని కాన్స్టిట్యూషన్ అంటారు. మన భారతదేశ కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మరి కాన్స్టిట్యూషన్ మనకి ఏమి ఇచ్చింది? ప్రతి ఇండియన్ సిటిజన్కి కొన్ని ప్రత్యేక హక్కులు ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా లభించాయి. వాటినే మనము ఇంపార్టెంట్వి ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కులు అంటాం. ఈ ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుంచి 35 దాకా భారతదేశ కాన్స్టిట్యూషన్లో వీటిని పొందుపరిచారు. దాంట్లో మొదటి హక్కు రైట్ టు ఈక్వాలిటీ. భారతదేశంలో పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ సమానంగా బతికే హక్కుని రాజ్యాంగం మనకు రైట్ టు ఈక్వాలిటీ ద్వారా అందించింది. అదేవిధంగా రెండో హక్కు రైట్ టు ఫ్రీడమ్. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా మాట్లాడి స్వేచ్ఛగా తిరిగి తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కుని రైట్ టు ఫ్రీడమ్ అంటారు. అదేవిధంగా మూడో హక్కుని రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. బలవంతపు పని, వెట్టి చాకిరి, బాల కార్మికుల నుంచి రక్షణ కలిగిస్తూ వీటిని నిరోధించడానికి ఈ యొక్క హక్కు మనకి భారతదేశ రాజ్యాంగం ద్వారా కలిగింది. అదేవిధంగా నాలుగో హక్కు ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు మనకు నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అదేవిధంగా ఐదో హక్కుకు వస్తే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అని చెప్పి మనం పిలుస్తాం. మన సంస్కృతిని, భాషని కాపాడుకునే హక్కు మనకి భారతదేశ రాజ్యాంగము ఈ అధికరణ లేదంటే ఆర్టికల్ ద్వారా మనకి ఇవ్వడం అనేది జరిగింది. చిట్ట చివరి హక్కు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇప్పుడు సపోజ్ మన హక్కులు ఉల్లంఘన అయితే అప్పుడు మనం కోర్టుని డైరెక్ట్గా ఆశ్రయించేదానికి మనకి ఈ హక్కు ఉపయోగపడుతుంది. హైకోర్టుని కానీ సుప్రీంకోర్టు కానీ ఆర్టికల్ 32 ద్వారా మనము అప్రోచ్ అయ్యి మన హక్కుల్ని మనం తిరిగి కాపాడుకోవచ్చు. మరి ఈ రైట్స్ ఎప్పుడైనా సస్పెండ్ అవుతాయా? అవుతాయి. దేశంలో ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఫండమెంటల్ రైట్స్ని తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. అయినప్పటికీ ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 మాత్రం సస్పెండ్ చేయలేరు. అంటే క్రిమినల్ కేసులో మనకి రక్షణ కలుగుతుంది. అదేవిధంగా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ద్వారా మనకి రక్షణ అనేది కలుగుతుంది. ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ని ఎవరన్నా దేశాన్ని నడిపించే సుప్రీం రూల్ ఆఫ్ బుక్ని కాన్స్టిట్యూషన్ అంటారు. మన భారతదేశ కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మరి కాన్స్టిట్యూషన్ మనకి ఏమి ఇచ్చింది? ప్రతి ఇండియన్ సిటిజన్కి కొన్ని ప్రత్యేక హక్కులు ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా లభించాయి. వాటినే మనము ఇంపార్టెంట్వి ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కులు అంటాం. ఈ ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుంచి 35 దాకా భారతదేశ కాన్స్టిట్యూషన్లో వీటిని పొందుపరిచారు. దాంట్లో